వచ్చే కొద్ది మాసాల్లో దాదాపు 1,00,000 మంది భారతీయులు తైవాన్కి వర్క్ చేయడానికి వెళ్ళనున్నారంట. తైవాన్లో ఫ్యాక్టరీస్లో, హాస్పిటల్స్లో, ఫార్మ్స్లో చాలా వర్కర్స్ నీడ్ ఉందంట. దానికి సంబంధించి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం భారత్కి తైవాన్కి మధ్య ఎంప్లాయ్మెంట్ మొబిలిటీ అగ్రిమెంట్ కూడా వచ్చే నెలలో ఫైనలైజ్ కానుందంట. అదేవిధంగా భారతదేశం నుంచి తైవాన్కి వెళ్ళే వర్కర్స్ వాళ్ళ హెల్త్ చెకప్స్ గురించి కూడా కొన్ని మోడాలిటీస్ ప్రిపేర్ అవుతున్నాయంట. ఇదంతా బాగానే ఉంది. అసలు తైవాన్కి ఇంతమంది వర్కర్స్ భారత్ నుంచి ఎందుకు కావాలి? దానికి ప్రధానమైన కారణం తైవాన్లో సూపర్ ఏజ్డ్ సొసైటీ అవుతుంది తైవాన్ 2025కి. ఆల్రెడీ తైవాన్లో ఏజింగ్ పాపులేషన్ అనమాట. సూపర్ ఏజ్డ్ సొసైటీ అంటే ఏ సమాజంలో అయినా 20% కన్నా ఎక్కువ మంది 65 సంవత్సరాల పైన పడిన వయసు ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని సూపర్ ఏజ్డ్ సొసైటీ అంటాం. అంటే 1/5 ఆఫ్ ద తైవాన్ పాపులేషన్ ఇప్పుడు దాదాపు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళే రాబోతున్నారు వచ్చే 1 or 2 ఇయర్స్లో. దాంతో తైవాన్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా, అంటే ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేశారు. ఇంకా కొత్తగా ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి చాలా తక్కువైపోయిందనమాట. ఇప్పుడు తైవాన్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కావాలి, ఎక్కువ మంది పని చేయడానికి కావాలి. మనకు తెలుసు తైవాన్లో ఎలక్ట్రికల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చాలా పాపులర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తైవాన్ది ప్రస్తుతం $790 బిలియన్ ఎకానమీ. ఈ $790 బిలియన్ ఎకానమీ సస్టైన్ అవ్వాలన్నా, గ్రో అవ్వాలన్నా ఖచ్చితంగా వర్కింగ్ పాపులేషన్ అక్కడ అవసరం అనమాట. కానీ అక్కడ జనాభా ఓల్డ్ అయిపోతున్నారు. కాబట్టి తైవాన్కి ఇండియన్ వర్కర్స్ విషయంలో చాలా ఆశ ఉందన్నమాట. భారతదేశం నుంచి స్కిల్డ్ వర్కర్సు, సెమీ స్కిల్డ్ వర్కర్సు ఇప్పటి వరకు చాలా ఎక్కువగా మిడిల్ ఈస్ట్కి వెళ్తుంటారు. ఇక్కడ మనం గమనిస్తే యుఏఈకి భారతదేశం నుంచి 3.41 మిలియన్ల మంది వలస వెళ్ళారు. దానిలో చాలామంది పని కోసమే. సౌదీ అరేబియాకి 2.59 మిలియన్ల మంది వెళ్ళారు, వాళ్ళు కూడా ఎక్కువ వర్క్ కోసమే. అట్లా మనం గమనిస్తే కనుక మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మన వర్కర్స్, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ అక్కడ చాలామంది ఉంటారు. ఎక్కువ మంది హోటల్స్లో, రెస్టారెంట్స్లో, కన్స్ట్రక్షన్ వర్కర్స్, క్యాబ్ డ్రైవర్స్ ఇలా పనిచేస్తుంటారనమాట. మీరు ఆ కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా ఇండియన్సు, పాకిస్తానీసు, బంగ్లాదేశీసు, ఫిలిప్పైన్ నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ అక్కడ వర్క్ చేస్తుంటారు చిన్న చిన్న జాబ్స్లో తక్కువ డబ్బులకి. పే ప్యారిటీ అక్కడ చాలా తక్కువ. లోకల్స్కి పే ఎక్కువ ఉంటుంది, మన వాళ్ళకి పే చాలా తక్కువ ఉంటుంది అనమాట. అయితే తైవాన్ మాత్రం పే ప్యారిటీ విషయంలో, అంటే ఇండియా నుంచి వెళ్ళే వర్కర్స్కి మేము సమానంగా జీతాలు ఇస్తాం, ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా మా వాళ్ళకి ఎలా ఇస్తామో లోకల్ పీపుల్కి మీకు కూడా అలానే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. చాలా దేశాలతో ఈ మధ్య భారతదేశం ఎంప్లాయ్మెంట్ మొబిలిటీ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. ఉదాహరణకి జపాన్, ఫ్రాన్స్, యూకే ఇలా చాలా దేశాలతో, దాదాపు 13 దేశాలతో ఇండియా ఈ పాటికే ఎంప్లాయ్మెంట్ మొబిలిటీ అగ్రిమెంట్స్ చేసుకుంది. ఇంకా కొత్తగా నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలతో కూడా టాక్స్ నడుస్తాయి అన్నమాట. ఇండియా తైవాన్ మధ్య ఈ జాబ్ ప్యాక్ట్ త్వరలో కుదరబోతుందని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తోంది. అయితే చైనాకి ఇది చాలా కంటగింపుగా ఉంటుంది. జియో పొలిటికల్గా ఇండియాకి చైనాకి పడదని మనకు తెలుసు. చైనాకి ఇండియాకి బార్డర్ డిస్ప్యూట్ ఉందని మనకు తెలుసు. అలానే తైవాన్ ఒక సెల్ఫ్ రూల్డ్ ఐలాండ్ అనమాట. అయితే తైవాన్ 1949కి ముందు చైనాలో భాగంగా ఉండేది. చైనా అనుకుంటుంది తైవాన్ చైనాలో భాగమే, తనలోంచి వేరుపడిపోయిన భాగం, ఎప్పుడైనా వచ్చి తైవాన్ చైనాలో కలవాల్సిందే, కలవకపోయినా బలవంతంగానే కలుపుకుంటాను అని చెప్పి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం ఇలాంటి అగ్రిమెంట్స్ తైవాన్తో చేసుకుంటే చైనాకి అస్సలు నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ గత సంవత్సరం భారతదేశం నుంచి చైనాకి 3 మిలిటరీ ఆఫీషియల్స్, రిటైర్డ్ మిలిటరీ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ స్టడీ చేసి వచ్చారు. దానికి కూడా చైనాకి నచ్చలేదన్నమాట. సో జియో పొలిటికల్గా గమనిస్తే కనుక ఇండియాకి తైవాన్కి ఎటువంటి సంబంధాలు చైనాకి నచ్చవు. ఎప్పుడో భారతదేశం వన్ చైనా పాలసీ అగ్రీ చేసింది. తైవాన్తో ఏ సంబంధం ఉన్నా అది అఫీషియల్ కాదు. ఈ ఎంప్లాయ్మెంట్ మొబిలిటీ అంశాలు కూడా చాలా వరకు ప్రైవేట్గానే చర్చలు జరుగుతున్నాయంట. అయినా చైనాకు మాత్రం ఇలాంటివి ఖచ్చితంగా కంటగింపుగానే ఉంటాయి. ఓ పక్క భారతీయ వర్కర్స్ను తైవాన్ కోరుకుంటుంటే ఇంకో పక్క ఇజ్రాయెల్ కూడా భారతదేశం నుంచి వర్కర్స్ రావాలని కోరుకుంటోంది. వాయిస్ ఆఫ్ అమెరికా అనే రిపోర్ట్ ఈ విషయం చెప్తుంది. ఇజ్రాయెల్లో ఇంతకుముందు వరకు హమాస్ అటాక్ వరకు దాదాపు 90,000 మంది పాలస్తీనియన్లు రకరకాల వర్క్స్ చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళందరూ వీసాలు రద్దయిపోయాయంట, వాళ్ళందరూ వర్క్ పర్మిట్స్ రద్దయిపోయాయంట. దాంతో ఇజ్రాయెల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తం చాలా వరకు వర్కర్స్ లేరంట. సో ఇజ్రాయెల్లో ఉన్న స్ట్రెంత్ సరిపోదు. దాంతో ఇజ్రాయెల్ కూడా భారతదేశం నుంచి చాలామంది ఎంప్లాయీస్ని, అంటే సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్ని తెప్పించుకోవాలని చెప్పి ఇజ్రాయెల్ కూడా ట్రై చేస్తుందంట. ఈ విధంగా వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా ఇజ్రాయెల్ విషయంలో కూడా ఈ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలకు ఆల్రెడీ భారత వర్కర్స్ వెళ్తున్నారు, మనందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్కి కూడా ఇక మీదట
ఎక్కువ మంది సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తుంది. దీంతో పాటు మనకు తెలుసు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలకి మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎక్కువ వెళ్తుంది. డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ. దాదాపు అమెరికాలో అయితే 4.4 మిలియన్ ఇండియన్ డయాస్పరా ఇప్పుడు ఉంది. అలానే భారతీయులు చాలా డెవలప్డ్ కంట్రీస్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ ఇలాంటి దేశాలకు వెళ్తున్నారు. దాంతోపాటు వర్క్ చేయడానికి సింగపూర్, మలేషియా ఇలాంటి దేశాలకు కూడా చాలామంది వెళ్తున్నారు. సో స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళందరూ హ్యూమన్ రిసోర్స్ భారతదేశంలో ప్లెంటీగా ఉన్నప్పుడు భారతదేశం ఇప్పుడు అనేక దేశాలకి, డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, అనేక దేశాలకి వర్క్ ఫోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే పే ప్యారిటీ, ట్రీట్మెంట్, నాన్ డిస్క్రిమినేషన్, అలానే వీళ్ళ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉంటాం.